కంపెనీలోని ఉద్యోగులందరూ చనిపోయిన లీసా అనే ఈ అమ్మాయిని చూస్తూ ఉంటారు. అయితే వర్క్ ఎక్కువగా చేయడం వల్ల ఇలా మనుషులు చనిపోతారా అని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే లీసా ఆత్మ కూడా అక్కడే ఉండి నేను చనిపోయానా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అయితే సరిగ్గా గంట క్రితం ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ నవ్వుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. అలా ఈమె రోడ్డు మధ్యకు రావడం వల్ల అటుగా వెళ్తున్న కారు ఈ అమ్మాయిని గుద్దేస్తుంది. అలా ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అవడం వల్ల చనిపోతుంది. కానీ లీసా తాను చనిపోయిందన్న విషయాన్ని నమ్మలేకపోతుంది. అదే సమయంలో కంపెనీ సీఈఓ తన ఎంప్లాయీ చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకుని చూడడానికి అక్కడికి వస్తాడు. అలాగే సీఈఓ అయిన జిమ్ మీడియా వాళ్ళు రాకముందే జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వమంటాడు. అయితే సీఈఓ వచ్చేసరికి అక్కడే ఉన్న సెక్రటరీ నేనే ఈమెతో ఎక్స్ట్రాగా పని చేయించానని, కానీ ఈమె వీక్ గా ఉందన్న విషయం నాకు తెలియదని చెప్తుంది. అయితే చనిపోయిన ఈ అమ్మాయికి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వినపడుతూ ఉంటాయి. ఆ తరువాత సీఈఓ ఈమె శవాన్ని చూశాక తన అసిస్టెంట్ తో ఈమె కుటుంబాన్ని పిలిచి ఈమెకు ఇవ్వవలసిన నష్టపరిహారాన్ని ఇప్పుడే అందజేయమని చెప్తాడు. అలాగే సీఈఓ త్వరగా ఈ అమ్మాయిని శ్మశానానికి తీసుకువెళ్లి జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయమంటాడు. ఇదంతా వింటున్న ఈ అమ్మాయి నన్ను శ్మశానంలోకి తీసుకువెళ్లడం ఎందుకని చనిపోయిన ఈ అమ్మాయి ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంటుంది. ఇది చూసి అక్కడున్న వారంతా భయపడిపోతూ ఉంటారు. అయితే పక్కనే ఉన్న నర్సు ఈమె దెయ్యమంటూ భయపడుతూ స్ట్రక్చర్ ని వదిలేస్తుంది. అప్పుడు ఈ బెడ్ గరిగిరా తిరుగుతూ పక్కనే ఉన్న సీఈఓకు తగులుతుంది. దీంతో సీఈఓ ఒక్కసారిగా జారి ఈ అమ్మాయి మీద పడి ఈమెకు కిస్ చేస్తాడు. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. అయితే సీఈఓ తనకు కిస్ పెట్టాడన్న విషయాన్ని ఈ అమ్మాయి నమ్మలేకపోతుంది. ఇంతలో పక్కనే ఉన్న అసిస్టెంట్ ఇది మన సీఈఓకి మొదటి ముద్దు అని అంటాడు. అప్పుడు సీఈఓ పైకి లేచి నువ్వు నిజంగా చావలేదా అని అంటాడు. దీంతో ఈ అమ్మాయి నేను గాఢ నిద్రలో ఉన్నానంటే మీరు నమ్ముతారా అని అంటుంది. ఇది విన్న సెక్రటరీకి కోపం వచ్చి నీకెంత ధైర్యం ఉంటే మా అందరినీ వెధవల్ని చేస్తావు, అలాగే కంపెనీ టైం కూడా నీ వల్ల వేస్ట్ అయిందని తిడుతూ ఉంటుంది. అప్పుడు లీసా నీ వల్లే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిందని నీకు తెలియదనుకుంటా అని అంటుంది. నువ్వు కావాలనే మా ఉద్యోగులందరినీ ఎక్కువ గంటలు పనిచేపిస్తున్నావు, మేము తలుచుకుంటే నీ పైన కేసు పెట్టి నిన్ను జైల్లోకి పంపించగలమని అంటుంది. అలాగే నీ వల్లే నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందని, నువ్వు ఎక్స్ట్రాగా పని చేయించడం వల్ల 3 రాత్రులు అలాగే పగళ్ళు నాకు నిద్రలేదని చెప్తుంది. కానీ సెక్రటరీ నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటుంది. ఇది విన్న లీసా సరే అయితే ఇప్పుడే వెళ్లి సీసీ కెమెరాలో చూద్దాం, మేము ఎక్కువగా పనిచేసినట్లు ఉంటే నీపై ఇప్పుడే కేసు పెడతానంటుంది. కానీ సెక్రటరీ వెంటనే సీఈఓ దగ్గరికి వెళ్లి చూసారా బాస్ ఈ అమ్మాయి నా మీద ఎలా నిందలు వేస్తుందో అంటూ బాస్ తో ఈ అమ్మాయిని తిట్టించాలని చూస్తుంది. కానీ సీఈఓకి మొత్తం అర్థమయ్యి ఈ రోజు నుండి నిన్ను జాబ్ లో నుండి తీసేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి సీఈఓకి థమ్సప్ అంటూ చూపిస్తుంది. ఆ తరువాత ఈమె సిగ్గుపడుతూ ఇతడికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో సీఈఓ ఈమె మెడలో ఉన్న ఐడి కార్డు చూసి లీసా అనే నిన్ను ఈ రోజు నుండి మన కంపెనీకి సెక్రటరీగా ఎంపిక చేస్తున్నానని చెప్తాడు. అదేవిధంగా రేపటి నుండే వచ్చి జాబులో జాయిన్ అవ్వమని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి ఇంటికి వెళ్లి నా లైఫ్ హ్యాపీగా సాగుతుందని సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఈమె రూమ్ లో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అయితే ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని ఈమె ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఈమె ఈ బొమ్మ చూసి ఇది అచ్చం మా సీఈఓ లాగానే ఉందని అనుకుంటుంది. ఎలా అయితేనే ఈ బొమ్మ నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి ఇది నాదే అని అంటుంది. అలాగే ఈమెకు ఈ బొమ్మ చూడగానే తనకు ఈ రోజు ఉదయం సీఈఓ ముద్దు పెట్టిన విషయం గుర్తు వస్తుంది. దీంతో ఈమె సిగ్గుపడుతూ మళ్లీ సీఈఓను తలుచుకుని ఆ బొమ్మకు ముద్దు పెడుతుంది. ఇదే సమయంలో ఈ సీఈఓ కూడా ఎవరో ముద్దు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంతలో ఈ అమ్మాయి మళ్లీ ఈ బొమ్మకు ముద్దు పెడుతుంది. అప్పుడు మళ్లీ సీఈఓకి కిసి పెట్టినట్లు అనిపించి పక్కనే ఉన్న అసిస్టెంట్ ను చూస్తాడు. అయితే అసిస్టెంట్ మీకేమైంది బాస్ అని అంటాడు. ఇంతలో పెన్ను కింద పడేసరికి అసిస్టెంట్ ఆ పెన్ను తీస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి బొమ్మకు ఉన్న ప్యాంటు లాగుతూ ఉండగా మీటింగ్ లో ఉన్న ఈ కుర్రాడి ప్యాంటు కూడా ఊడుతూ ఉంటుంది. వెంటనే ఇతడు బోర్డు మీటింగ్ ను క్యాన్సిల్ చేసి మిగతా మీటింగ్ రేపు పెట్టుకుందామని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అసిస్టెంట్ బాస్ మీకేమైనా ఒంట్లో బాలేదా అని అంటూ ఉంటాడు. కానీ సీఈఓ మర్యాదగా నా దగ్గరికి రాకుండా దూరంగా ఉండు, నేను అలాంటి వాడిని కాదు, నీకు మగాళ్ళు ఇష్టముంటే మన కంపెనీలో ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉన్నారని చెప్తాడు. అలాగే అక్కడ నుండి పారిపోతాడు. అయితే అసిస్టెంట్ కి మాత్రం బాస్ ఎందుకని ఎలా మాట్లాడుతున్నాడని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి సీఈఓ ఇంటికి వెళ్లి స్నానం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి మీమ్స్ చూస్తూ పక్కనే ఉన్న తన బొమ్మను చూస్తుంది. అయితే ఈ అమ్మాయి ఈ బొమ్మకు ఉన్న బట్టలు ఏమైపోయాయని ఆశ్చర్యపోతుంది. అలాగే ఆ బొమ్మ తడిగా ఉంటుంది. అప్పుడు ఈమె ఆ బొమ్మను తుడుస్తూ ఉండగా అదే సమయంలో స్నానం చేస్తున్న ఈ కుర్రాడిని కూడా ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇతడు నాకేంటిది ఎవరు నన్ను తాకినట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు. అయితే ఆ అమ్మాయి అక్కడ బొమ్మను తాగుతున్నంతసేపు ఇతడికి కూడా ఎవరో తన శరీరాన్ని పట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ అమ్మాయి నువ్వు ఇలా తడిగా ఉంటే రేపు నిన్ను ఆఫీసులోకి తీసుకువెళ్లలేను కదా, సరే ఒక పని చేస్తానంటూ ఈ బొమ్మను ఆరిపెట్టడానికి హెయిర్ డ్రైయర్ తేవడానికి వెళ్తుంది. ఇదే సమయంలో సీఈఓ స్నానం పూర్తి చేసుకుని బట్టలు వేసుకుని
తన బెడ్ పై వచ్చి పడుకుంటాడు. అలాగే ఇతడు పడుకుంటూ నా మీద ఎవరైనా చేతబడి చేశారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఈ బొమ్మను ఆరిపెట్టడానికి హెయిర్ డ్రైయర్ తెచ్చేలోపే ఈ బొమ్మ పూర్తిగా ఆరిపోయి అలాగే ఈ బొమ్మకు సీఈఓ వేసుకున్నట్లుగానే బట్టలు వేసి ఉంటాయి. ఇది చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. నేనేమైనా కలగంటున్నానా? ఇప్పుడే కదా పక్కకి వెళ్ళాను, ఇంతలో ఈ బొమ్మకు బట్టలు ఎలా మారాయని అనుకుంటూ ఉంటుంది. అదే విధంగా ఒకవేళ నేనే కంగారులో వేసేసి ఉంటాలే అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నాకు ఈ బట్టలు నచ్చలేదు, దీన్ని తీసేస్తా ఆగు అని ఆ బొమ్మకు ఉన్న బట్టలు విప్పేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ సీఈఓ బట్టలు కూడా మాయమైపోతాయి. అలాగే ఇతడిని మళ్లీ ఎవరో తాగుతున్నట్టు అనిపిస్తుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి మళ్లీ ఆ బొమ్మను మెడలో వేసుకుని ఆఫీసులోకి వస్తుంది. అయితే తోటి ఉద్యోగులు ఈ అమ్మాయిని చూసి నిన్నగాక మొన్న వచ్చిన ఈ అమ్మాయికి ఇంత పెద్ద పొజిషన్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని అనుకుంటారు. అయితే ఈ అమ్మాయి మాత్రం నేను ఇంకా కష్టపడి పనిచేసి ఈ కంపెనీకి మంచి గుర్తింపు తేవాలని అనుకుంటుంది. ఇంతలో ఈ అమ్మాయిలు కావాలనే లీసాని బుక్ చేద్దామని ఒక ఫైల్ ఇచ్చి సీఈఓతో సంతకం చేయించుకురామని చెప్తారు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళని ఏమీ అనకుండా ఆ ఫైల్ తీసుకుని సీఈఓ దగ్గరికి వస్తుంది. అదే సమయంలో సీఈఓ దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడు. కానీ సీఈఓ ఇతని దగ్గరకు రావద్దని ఏమైనా ఉంటే దూరంగా ఉండే మాట్లాడమంటాడు. ఇది విన్నాక అసిస్టెంట్ బాధపడుతూ బాస్ నేనేమైనా తప్పు చేశానని అంటూ ఉంటాడు. అప్పుడు ఈ కుర్రాడు రాత్రి కూడా నన్ను ఎవరో తాకినట్లు అనిపించింది కదా, ఆ సమయంలో ఇతడు నా పక్కన లేడు కదా, అంటే ఇది చేస్తుంది ఇతడు కాదు అని అనుకుంటాడు. అందుకని బాస్ తన అసిస్టెంట్ తో సరే దగ్గరికి వచ్చి మ్యాటర్ ఏంటో చెప్పని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ బాస్ దగ్గరికి వెళ్లి మీ బామ్మగారు మీకోసం ఒక వీడియో పంపించారని చెప్తాడు. కానీ ఈ కుర్రాడు ఆఫీస్ టైంలో పర్సనల్ విషయాలు ఏమి చెప్పకని చెప్తాడు. కానీ అసిస్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ బాస్ అని చూపిస్తాడు. అయితే ఆ వీడియోలో ఇతడి బామ్మ ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు గాని త్వరగా పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోవడం ఖాయమని ఈ కుర్రాడిని బెదిరిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో లీసా లోపలికి వస్తుంది. అప్పుడు వీళ్ళు డోర్ లాక్ చేయకుండా వచ్చిందని చూస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి నేను మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ మీరు ఫోన్ చూస్తూ నా మాటలు పట్టించుకోలేదని అంటుంది. అప్పుడు సీఈఓ సరేగాని నువ్వు సరైన సమయానికి వచ్చావు, నాకు సహాయం చేసి పెట్టు అని అంటాడు. నువ్వు నేను చెప్పిన పని చేస్తే ఇందులో ఉన్న 5 లక్షలు నీవే అని చెప్తాడు. అదే విధంగా ఈమెకు ఇన్విటేషన్ ఇచ్చి ఈ రోజు సాయంత్రం పార్టీ ఉందని నేరుగా ఆ ప్లేస్ కి రమ్మని చెప్తాడు. అప్పుడు ఈమె సరే అని వెళ్ళిపోతూ ఉండగా బాస్ ఈమెను పిలిచి నీ మెడలో ఉన్న ఆ బొమ్మ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఈమె ఈ బొమ్మను చూపించి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పెట్ అని చెప్తుంది. ఇది వచ్చాక నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందని అంటుంది. అయితే పక్కనే ఉన్న అసిస్టెంట్ ఈ బొమ్మను చూశాక ఈ బొమ్మ ఏంటి అచ్చం మన సీఈఓ లాగా ఉందని అనుకుంటాడు. అలాగే ఈ అమ్మాయి కూడా తన మనసులో ఇది అచ్చం మీలాగే ఉందని అనుకుంటుంది. అలాగే ఈమె ఈ బొమ్మ బుగ్గ మీద గిల్లుతుంది. అదే సమయంలో ఈ కుర్రాడికి కూడా ఎవరో తన బుగ్గ మీద గిల్లినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇతడికి ఇదంతా చేస్తుంది ఈ అమ్మాయేనా అని అనుకుంటాడు. అలాగే ఇతడు ఆమె దగ్గర ఉన్న ఈ బొమ్మను ముట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ మళ్ళీ చెయ్యి తీసి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, బొమ్మకి నాకు సంబంధం ఏంటిలే అని అనుకుంటాడు. అప్పుడు లీసా ఏమైంది బాస్ అని అంటూ ఉండగా బాస్ ఈమెతో నువ్వు రేపు సాయంత్రం త్వరగా రమ్మని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఈమె ఇంటికి వెళ్లి ఈ బొమ్మను పట్టుకుని ఈ రోజు ఆఫీసులో నాకు అంతా మంచి జరిగిందని చెప్తుంది. అయితే ఈమె మాట్లాడుతున్న మాటలు సీఈఓకి కూడా వినపడుతూ ఉంటాయి. కానీ సీఈఓ ఇదంతా తన కలని అనుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం సీఈఓ లీసా కోసం పార్టీ ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే తనకు రాత్రి జరిగిందంతా పక్కనే ఉన్న అసిస్టెంట్ కు చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్ ఆ అమ్మాయి మీ మీద ఏమైనా చేతబడి చేసిందంటారా అని అంటాడు. ఇదే సమయంలో ఈ అమ్మాయి స్కూటీపై అక్కడికి వస్తుంది. అలాగే ఇతడితో నేనేమీ లేట్ అవ్వలేదు కదా అని అంటుంది. అప్పుడు బాస్ ఈ స్కూటీని చూసి ఏంటి నువ్వు ఎంత పెద్ద పార్టీకి స్కూటీపై వచ్చావా అని అంటాడు. కానీ ఈ అమ్మాయి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా బండిపైనే వెళ్తానని ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోజు కరెక్ట్ టైంలో ఆఫీస్కి వచ్చేస్తున్నానని చెప్తుంది. అలాగే ఇతడితో కలిసి పార్టీ లోపలికి వెళ్తుంది. అదే సమయంలో పార్టీలో ఉన్న అమ్మాయిలు కోటీశ్వరుడైన ఈ సీఈఓ ఎప్పుడూ అమ్మాయిలతో ఉండడు కదా, ఈ రోజు ఎందుకని ఈ అమ్మాయితో వచ్చాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి ఏ కుటుంబానికి చెందినదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదే పార్టీకి ఆ కంపెనీకి చెందిన పాత సెక్రటరీ కూడా వస్తుంది. అలాగే ఈమె తన పక్కన ఉన్న ఒక కోటీశ్వరుల అమ్మాయితో ఆమె వల్లే కంపెనీలో నా జాబు పోయిందని ఆమె సీఈఓ కుర్రాడిని మచ్చిక చేసుకుని తన బుట్టలో వేసుకుందని చెప్తుంది. ఇదే సమయంలో అక్కడున్న అమ్మాయిలందరూ సీఈఓ దగ్గరికి వచ్చి తనని పలకరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో లీసా సరే మీరు మీ స్నేహితులతో మాట్లాడుకోండి, నేను మిగతా పార్టీని చూస్తానని చెప్తుంది. అప్పుడు సీఈఓ సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి పార్టీలో ఏర్పాటు చేసిన ఫుడ్ చూసి ఈ రోజు ఇవి మొత్తం లాగించేయాలని అనుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న పాత సెక్రటరీ తన స్నేహితురాలైన ఈ కోటీశ్వరుల అమ్మాయితో ఇవాళ దీని అంతు చూడాలని చెప్తుంది. అప్పుడు ఈ ధనిక అమ్మాయి సరే ఆ పల్లెటూరి మొహం గురించి నాకు వదిలే నేను చూసుకుంటానని అంటుంది. అప్పుడు సెక్రటరీ నిజానికి సీఈఓ నువ్వు పర్ఫెక్ట్ జోడిగా ఉంటారు, కానీ మధ్యలో ఈ అమ్మాయి వచ్చి నీకు ఆ సీఈఓ దగ్గరవకుండా చేస్తుందని అంటుంది. ఇదంతా మనసులో పెట్టుకున్న ధనిక అమ్మాయి వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఈ పల్లెటూరు మొద్దు ఎవరు పార్టీలో ఉన్న ఫుడ్ అంతా పందిలా తినేస్తుంది అని అంటుంది. ఇది విన్న ఈ అమ్మాయి ఆంటీ గారు మీరు నాతోనే మాట్లాడుతున్నారా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి నన్నే ఆంటీ అంటావా అని అంటుంది. నేనెవరో అసలు నీకు తెలుసా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి
నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడితే నేను కూడా నీతో సరిగ్గానే మాట్లాడతానని చెప్తుంది. ఇది విన్న ఈ అమ్మాయికి కోపం వచ్చి లీసాను కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ లీసా ఈమె చేతిని పట్టుకుని నీకే కాదు నాకు కూడా చేతులు ఉన్నాయి, నేను కూడా తిరిగి కొట్టగలను అని అంటుంది. అలా వీరిద్దరూ గొడవ పడుతూ ఉండడం పక్కనే ఉన్న సీఈఓ చూస్తాడు. వెంటనే ఇతడు వీళ్ళని ఆపడానికి దగ్గరకు వస్తూ ఉండగా ధనిక అమ్మాయి తన దగ్గర ఉన్న వైన్ ఎదురుగా ఉన్న లీసా మీద పోస్తుంది. అయితే లీసా తన బొమ్మను అడ్డుగా పెట్టేసరికి బొమ్మ తడవడంతో అదే సమయంలో సీఈఓ కూడా తడిసిపోతాడు. అప్పుడు ధనిక అమ్మాయి నేను లీసా మీద వైన్ పోసాను కదా, మీ మీద ఎలా పడింది అని అంటూ ఉంటుంది. అలాగే ఈ కుర్రాడికి సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడు కోపంలో ఉన్న ఈ కుర్రాడు నేను ఇంకో మాట అనకముందే ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు ఈమె విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ వైన్ ఆ బొమ్మ మీద పడితే నేనెందుకు తడిసానా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లీసా బాస్ మీరు బాగానే ఉన్నారా అని అంటుంది. దీంతో ఇతడు నేను బాగానే ఉన్నాను గాని నువ్వు త్వరగా వెళ్ళి నీ బట్టలు మార్చుకో అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి బాస్ మీరు ఒకటి గమనించారా అని అంటుంది. ఇది విన్న ఈ కుర్రాడు ఆ బొమ్మకి ఇతడికి సంబంధం ఉందని ఈ అమ్మాయి కనిపెట్టేసిందా అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి అలా అనకుండా ఈ రోజు నాకు లక్కు బాగా కుదిరింది, ఈ బొమ్మ ఉండడం వల్ల నాకు ఎలాంటి సమస్యలు రావట్లేదని అంటుంది. ఇది విన్న సీఈఓ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే ఈమె సీఈఓ దగ్గరికి వెళ్ళబోతూ అతడు వెనక్కి తిరిగేసరికి చూసుకోకుండా సీఈఓను గుద్దేస్తుంది. అలాగే ఇతడితో నేను జోక్ చేశానని చెప్తుంది. దీంతో ఈ కుర్రాడు ఆ అమ్మాయి నుండి కాపాడింది నేనైతే నువ్వేంటి బొమ్మ కాపాడిందని అంటున్నావు అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏదైతేనే నా మీద వైన్ పడుతూ ఉండగా ఈ బొమ్మ అడ్డు పెట్టాను, అదే సమయంలో మీరు కూడా వచ్చి నన్ను కాపాడారు, ఈ బొమ్మ వచ్చిన లక్కు వల్లే మీరు కూడా నాకు సహాయం చేశారని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు నిజంగానే ఈ బొమ్మ వల్లే నాకు ఇలా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని అనుకుంటాడు. ఆ తరువాత వీళ్ళు పార్టీలో నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీలు రోజు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.